ఇది ప్యాంపోర్ అండి. ప్యాంపోర్ ల్యాండ్ ఆఫ్ సాఫ్రాన్ అంటారు. మనకు శ్రీనగర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం దేశం అంతా వచ్చి ఇక్కడి నుంచి వస్తుంది. ఇది కల్టివేషన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా జరుగుతుంది కల్టివేషన్, రెడీ చేస్తున్నారు. అక్టోబర్ నవంబర్కు మీకు బాగా కనబడుతుంది సాఫ్రాన్. మనం వెళ్ళొచ్చు, యాక్చువల్గా ఇస్తారంట తర్వాత, దానికి కూడా పర్మిషన్ ఉంటుందంట. ఇది ల్యాండ్ ఆఫ్ సాఫ్రాన్ ప్యాంపోర్ రైట్. ఇది బాదం అవినే చూడండి, ఆ ల్యాండ్ గట్ల పైన అంతా అది బాదం చెట్లు అంట. అది ఇప్పుడు వచ్చేసి ఇంకా కల్టివేషన్ రెడీ అవుతుంది. ఇక్కడ అసలు దీనికి ఏ ఎరువులు ఇవేం వాడరు, న్యాచురల్గా ఓన్లీ వాటర్తో వస్తుందంట. దీని ఒక చిన్న పువ్వు మాదిరి వస్తుంది, ఆ పువ్వు లోపల ఇవి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇక్కడ మీకు ప్యాంపోర్ ఈ ఏరియాస్ వచ్చు సాఫ్రాన్ చెట్లు కింద అదే కదా, అది కింద అవి చూస్తున్నారు కదా, అది ల్యాండ్. అది చూడండి అక్కడ చూడండి, దాని కల్టివేషన్ జరుగుతుంది. మనకు ఇవి వచ్చేసి తడి చేతులతో కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. 2.5 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సాఫ్రాన్. ఇక్కడ మాత్రం మీకు ఒరిజినల్ దొరుకుతుంది. బయట అంతా వచ్చి సాఫ్రాన్ పూలో ఇంకొకటి వస్తుంది, వేస్ట్ పార్టికల్ టైప్ వస్తుంది, దాన్ని కూడా అమ్ముతారు సాఫ్రాన్ అని చెప్పి. అది సాఫ్రాన్ కాదు, ఇది ఒరిజినల్ సాఫ్రాన్. ఇక్కడ ఏదైనా తీసుకుంటే కాశ్మీర్కి వచ్చి కాశ్మీర్లో తీసుకోవద్దండి. ఇట్లా ప్యాంపోర్ ఇది ఏదైనా ఈ సైడ్కి వచ్చినప్పుడు ఇది ఈ సైడ్ చూసుకోండి. ఇది కాశ్మీరీ కేసర్ కనబడుతుంది కదా షాప్. ఇది మనకు పాంపూర్ ఎంటర్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా అంతా, పాంపూర్ అనేది మనకు ల్యాండ్ ఆఫ్ సాఫ్రాన్ అండి. ఇక్కడ ఎంటర్ అయినట్టు కాశ్మీర్ కేసర్. ఈ షాప్ మంచిదంట యాక్చువల్గా. అంటే మాకు చెప్పిన గైడెన్స్ ప్రకారం వచ్చినాము. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి పడుతున్నాయి. ఇప్పుడు ఇతను మనకు టెస్ట్ చేసి కూడా చూపిస్తారు. ఇప్పుడు ఏదైనా సరే డ్రై ఫ్రూట్ ఏదైనా కానీ, కేసరి కానీ, కుంకుమ పువ్వు ఏమైనా తీసుకున్నామంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏది చెప్తే తీసేసుకుంటాం మనము. కానీ ఇక్కడ ఏంటంటే మేము అడిగామన్నమాట, అసలు ఇది నువ్వు ఒరిజినల్ అంటారు, మళ్ళీ దానికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే ఆయన తీసి వచ్చి చూసారా సాఫ్రాన్ ఎంత బాగుందో చూడండి. ఇదంట 1 గ్రామ్ 300 రూపీస్ అండి. ఇది చూసారా, మేము యాక్చువల్ సాఫ్రాన్ పువ్వు అడిగితే పువ్వులు వేస్తారు, ఇదిగోండి విత్తనం ఇస్తా అని చెప్పి విత్తనం ఇచ్చాడు. సాఫ్రాన్ విత్తనం ఇది వేస్తారు పంటల్లో అంతా. సాఫ్రాన్ పువ్వు ఇప్పుడే రాదంట, అక్టోబర్ ఆ ప్రాంతంలో వస్తుంట. ఇది సాఫ్రాన్ విత్తనం. సరే చూద్దాం మనం కూడా అని చెప్పేసి చూసాం అనమాట. చాలా విలువైందండి ఇక్కడ మాత్రం. అసలు సాఫ్రాన్ ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అసలు. ఇది చూడండి, 1 గ్రామ్ బాటిల్ దొరుకుతుంది, 2 గ్రామ్ బాటిల్ దొరుకుతుంది, 5 గ్రామ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. మేము కొన్ని 2 గ్రామ్స్, కొన్ని 1 గ్రామ్, కొన్ని 5 గ్రామ్ బాటిల్స్ తీసుకున్నాం మేము. ఇది ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి కొరియర్ కూడా చేస్తారు. ఈ కాశ్మీర్ కేసర్ పాంపూర్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే కన్నా వాళ్ళకి ఆర్డర్ పే చేసామంటే కన్నా మనము మీకు ఒరిజినల్ అన్నీ కూడా మనకి ఏ డ్రై ఫ్రూట్. ఇది కాశ్మీరీ కావా అని నేను ఇంతకుముందు చెప్పాను కదండి షికారా రైడ్లో. ఆ కాశ్మీర్కి అక్కడ తాగదు ఇక్కడ తాగడని చెప్పాను కదా. ఈ పాంపూర్లో ఇక్కడ ఇదండి చాలా బాగుంటుంది. మనం ఒకరోజు వీడియో కూడా చేద్దాంలేండి. కాశ్మీర్ కావా కూడా తీసుకొచ్చాము, ఆయన ఎలా చేయాలి అది కూడా చెప్పాడు. ఇది చూడండి ఒరిజినల్ ఎట్లా ఏది అని అడిగితే అది చూడండి, ఆయిల్ ఎంత వస్తుంది చూసారా. జస్ట్ ఒక పేపర్ పైన ఆయన బాదం పప్పును పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఇంత ఆయిల్ వస్తుంది. మన దగ్గర దాంట్లో ఈ ఆయిల్ రాదండి. సో ఆయిల్ వచ్చేదే మీకు న్యాచురల్ డ్రై ఫ్రూట్, అంత ఆయిల్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఇది ఏంటి, మన వాల్నట్ కూడా అడిగాము టెస్ట్ చేసి చూపించని చెప్పి, వాల్నట్ కూడా చూపించాడు. వాల్నట్ కూడా అంతే చూడండి, అనుకోండి వాల్నట్ కూడా చూడండి. మీకు అట్లా జస్ట్ అట్లా పెట్టి ప్రెస్ చేస్తే టెస్టింగ్ ప్రాసెస్ అంతే. ఇది నేను ఇంకోటి ఏంటంటే కేసరి చూపించాడు. ఇది ఎలా టెస్టింగ్ అంటే అది కూడా చేయించాడు, నాతోనే చేయించాడు టెస్టింగ్. నేను మీకు అది సపరేట్ వీడియోలో చూపిస్తాను. అందరం వచ్చేసి మనం ఎర్రగా ఉంటే కేసరి అనుకుంటాం, అది కాదు. కేసరి అసలు ఎరుపు ఉండేది, తర్వాత టెస్టింగ్ చేస్తే ఏ కలర్ వస్తుంది అనేది తర్వాత ఇంకో వీడియోలో మీకు జస్ట్ కాశ్మీర్ టెస్టింగ్ చూపిస్తాం, కాశ్మీర్ కేసరి గురించి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఈ దారి పొడుగున మనకు 300-400 రూపాయలు కూడా దొరుకుతుంటాయి వాల్నట్లు. ఇవేవి కాదు, ఇక్కడ చెప్తున్నాను కేజీ వాల్నట్ మేము 1300-1400 పెట్టి తీసుకున్నామండి. ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు చూడంటే, జీలకర్ర కానీ అన్ని వింతగా అనిపిస్తాయి. మనకు గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ వచ్చేసి చిన్నగా ఉంటాయి. అది ఆయన గార్లిక్ అని చెప్పేవరకు మాకు అర్థం కాలేదనమాట. చిన్నగా ఉన్నాయి అసలు, అవి గార్లిక్ అన్నాడు. ఇవి మనకు జాజికాయ అదండి. ఇక్కడ ఇంకా వచ్చేసి మనకు ఫేస్ ప్యాక్స్, ఇది మన కుంకుమ తైలం అంటారు కదా మన ఊళ్ళో, ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా మీరు కొంచెం ఏంటంటే పర్చేస్ చేయడం మాత్రం మంచిది, బాగానే ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి అన్ని పర్చేస్ చేద్దాం అనుకోవద్దండి. మనకు తీసుకెళ్ళిన మొత్తం అంత అమౌంట్ కూడా అయిపోతాయి, ఆ లెక్కన పెట్టచ్చు అక్కడ కావాలంటే. అంటే అన్నీ బాగుంటుంది, అంటే వర్త్ ఆఫ్ యువర్ పర్చేస్ అనమాట. అంత బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ చూసి తీసుకోండి. మనకు కావాలంటే కానీ ఒకసారి ట్రై చేసి ఫస్ట్ శాంపుల్గా తీసుకెళ్ళి మళ్ళీ మనం ఆర్డర్ పెడితే కూడా ఫోన్ చేసి వాళ్ళు కొరియర్ కూడా పంపిస్తారు. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అక్కడ ఒకసారి తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, దట్స్ మై ఒపీనియన్. మీరు అందరూ కూడా ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.